ఇప్పటికీ ఏ ఒక్క నయా పైస లేకుండా ఇలా ఆ కస్టమర్ బకాయిలు ఏదైతే ఆ పన్నుశాలి తీసుకోవడం ఉండడో వాటన్నిటి కూడా ప్రతి పైసా తీర్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. అదే మాదిరిగా ఎక్కడ లేని విధంగా ఇక్కడే గవర్నమెంట్ ఎక్కువగా ఉన్నాయి. ఆ పద్మశాలి సోదరులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఎలా తీసుకొచ్చుకోవాలంటే ఇలా కోయంబత్తూరులో, గుజరాత్లో అక్కడికి ఇక్కడికి పోవాలి. అందుకే ప్రభుత్వం ఆలోచించింది పేదల పక్షాన్ని నిలబడాలి, మా పద్మశాలి పక్షాన్ని నిలబడాలని చెప్పి వేములవాడ పట్టణంలోనే దూరంలో ఇది యాదగిరి గుంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కొంతమంది కళ్ళు ఎక్కడ నా ఊరికి పోతుందో మేము గల్లంతై పోదామని చెప్పి అవార్డు చిరాకు పడి ఇవాళ ఎందుకంటే అందరికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ముఖ్యంగా మన జిల్లాను పరిపాలిస్తున్న కలెక్టర్ గారు సింహసుబ్రహ్మణ్యుడు అవినీతి అక్రమాలందరూ కూడా భూములు దోచుకున్నాడు, ఇసుకలు దోచుకున్నాడు, ప్రకృతి వనరులు దోచుకున్నాడు. ఇలా బట్టలు